స్పర్మ్ మొటిలిటీ అనేది WHO ప్రకారం తీసుకుంటే టోటల్ మొటిలిటీ అంటే ఫాస్ట్గా వెళ్ళేటివి స్లోగా వెళ్ళేటివి రెండు కలిపి టోటల్ మొటిలిటీ వచ్చేసి 40% దాకా ఉండాలి. ఒకవేళ లేదు ఫాస్ట్గా అంటే ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది 32% కంటే తక్కువగా ఉంది అన్నప్పుడు స్పర్మ్ మొటిలిటీ అనేది తక్కువగా ఉంది అంటాం. దీన్నే మనము అస్థినోజూస్పర్మియా అని అంటాం అనమాట. అండ్ ఈ అస్థినోజూస్పర్మియా ఎలాంటి పేషెంట్స్లో అనేది చూస్తాం మనం. ఓకే, మామూలుగా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు, ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళు, ఒబేస్ పేషెంట్స్, స్ట్రెస్ ఎక్కువగా లోనవుతున్న వాళ్ళకి ఈ స్పర్మ్ మొటిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఇది స్పర్మ్ మొటిలిటీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వారికోసిల్. వారికోసిల్ అంటే ఏంటి అంటే ఈ టెస్టిస్ పైన మనకి బ్లడ్ వెజల్స్ అనేటివి ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్ అనేటివి వాపు వచ్చిందంటే దాన్నే వారికోసిల్ అని అంటాం. ఈ వారికోసిల్ ఉన్న పేషెంట్స్లో కూడా స్పర్మ్ మూవ్మెంట్స్ అనేటివి తక్కువగానే ఉంటాయి. లేదా అలా కాకుండా వాళ్ళకి ఏమైనా జెనెటిక్ డిసార్డర్స్ ఉన్నాయి, వై క్రోమోజోమ్ డిలీషన్స్ కానీ లేదా కార్టాజినస్ సిండ్రోమ్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంది అంటే కూడా స్పర్మ్ మూవ్మెంట్స్ తక్కువగానే ఉంటాయి.